ఏపీలో మద్యం సరఫరాపై ఈసీ నిఘా పెట్టింది. ఎన్నికల దగ్గర పడుతుండటంతో నిఘా పెంచింది. ఏపీలో మద్యం సరఫరా రవాణాపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆరా తీశారు. గత 6 నెలల కాలంలో మద్యం అమ్మకాలపై వివరాలు తీసుకున్నారు. మద్యం ఉత్పత్తి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డిస్టిలరీలు, బ్రౌరీస్ వద్ద సీసీటీవీలతో నిఘా పెట్టాలని ఎక్సైజ్ శాఖకు ఏపీ సీఈఓ ఆదేశాలిచ్చారు. ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఈసారి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి. సో 150 వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి. నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఈసారి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా ఏపీలో మద్యం సరఫరాపై ఈసీ నిఘా పెట్టింది. ఎన్నికల దగ్గర పడుతుండటంతో నిఘా పెంచింది. ఏపీలో మద్యం సరఫరా రవాణాపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆరా తీశారు. గత 6 నెలల కాలంలో మద్యం అమ్మకాలపై వివరాలు తీసుకున్నారు. మద్యం ఉత్పత్తి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డిస్టిలరీలు, బ్రౌరీస్ వద్ద సీసీటీవీలతో నిఘా పెట్టాలని ఎక్సైజ్ శాఖకు ఏపీ సీఈఓ ఆదేశాలిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, వ్యవహారం అనేది దగ్గర పడుతుంది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ అవుతున్న పరిస్థితి. సో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం, అలాగే క్యాడర్ని అన్ని రకాలుగా సంతృప్తిపరిచే ప్రక్రియలో భాగంగా ఒకవైపు నగదు పంపిణీ అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది. రెండో వైపు లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరికి దాదాపు 5 కోట్ల రూపాయల మేర మద్యం వినియోగం వల్ల కావచ్చు, మద్యం పంపిణీ వల్ల కావచ్చు ఖర్చు అవుతుందని ఒక అంచనాగా అనధికారికంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా దాదాపు ఎన్నికల షెడ్యూల్ విడుదలై కూడా ఒక నెల రోజులు కావస్తుంది. సో ఈ క్రమంలో మొత్తం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మొత్తం ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు చూసుకుంటుంటే మద్యానికి సంబంధించిన వినియోగం, మద్యానికి సంబంధించిన కొనుగోళ్లు చాలా ఎక్కువగా, అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారం చాలా ఎక్కువగా జరిగే వ్యవహారం కనిపిస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు మద్యం పంపిణీ ప్రక్రియ, మద్యం సరఫరా ప్రక్రియ, ఓటర్లను ప్రలోభ పెట్టే దిశగా మద్యంని వీలైనంత వరకు కట్టడి చేసే దిశగా కూడా ఏపీ సీఈఓ అలాగే ఈసీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో పోలీస్ అబ్జర్వర్ కొన్ని రోజులు మొన్న చాలా సీరియస్గానే పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా ఏపీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో అసలు గత 6 నెలల కాలంగా మద్యం వినియోగం ఏ విధంగా ఉంది, అమ్మకాలు కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయన్న అంశం మీద ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో మద్యం వినియోగాన్ని తగ్గించడానికి, మరొకవైపు ఈ ప్రలోభాల పర్వం మద్యం ద్వారా జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో వీలైనంత వరకు డిస్టిలరీలు, బ్రౌరీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, వెబ్కాస్టింగ్ పెట్టడం, ఇటువంటి అంశాలతో పాటుగా మద్యం ఉత్పత్తిని వీలైనంత వరకు తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని బ్రౌరీలని అలాగే డిస్టిలరీని కూడా ఆదేశించాలని ఏపీ బెవరేజెస్ శాఖకు, ఏపీ ఎక్సైజ్ శాఖకు దీపక్ మిశ్రా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు ఏపీ బెవరేజెస్కి ఎక్కడైతే మద్యం ఉత్పత్తి కంపెనీలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ రకమైన ఆదేశాలు వెళ్ళినట్లుగా ఏపీ ఎక్సైజ్ శాఖ నుంచి వెళ్ళినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కట్టుదిట్టమైన మద్యం విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత చేపట్టడంతో పాటుగా వీలైనంత వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం అక్రమ రవాణా కూడా అరికట్టేందుకు పటిష్టమైన చెక్పోస్టింగ్ విధానాన్ని, పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో షాపులకు సంబంధించి 2934
మద్యం షాపులు ఉన్నాయి, అలాగే 810 బార్లు లైసెన్స్ పొందిన బార్లు ఉన్నాయి. సో ఈ క్రమంలో వీటి నుంచి పార్టీ అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన లిక్కర్ కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, వీలైనంత వరకు జరగకుండా చూసుకునేందుకు పక్కదారి పట్టకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ నజరు పెట్టింది ఏపీ ఎక్సైజ్ శాఖ మీద. సో ఈ క్రమంలో దీనికి అనుగుణంగానే ఏపీ సీఈఓ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వీలైనంత వరకు పెద్ద ఎత్తున స్టాక్స్ను కూడా, మద్యానికి సంబంధించిన స్టాక్ను కూడా రెడీ చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలన్న గ్రౌండ్ ప్రిపరేషన్ ఇప్పటికే పార్టీల్లో కనిపిస్తున్న నేపథ్యంలో సో ఈసీ కూడా దీని మీద నజరు పెట్టినట్టుగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.